అందరికీ నమస్కారం. చందమామ కథల నుంచి రాక్షసుడి బెడద. రచన బూర్లె నాగేశ్వరరావు. చిన్నడు తన కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు. దానికి కొద్ది దూరంలో కాంచనాపురం అనే గ్రామం ఉన్నది. చిన్నడు కొండ దిగువన గుహ వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చిత్రం జరిగింది. గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకొని గుహకేసి వచ్చాడు. గాడిద వీపున అన్నపు సంచులు, కాల్చిన కోళ్ళు ఉన్నాయి. గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిద మెడకు కట్టి రెంటిని గుహలోకి తోలి తాను బయట నిలబడ్డాడు. గాడిద దాన్ని గుహలోకి ఈడ్చుకుపోయింది. చిన్నడు ఆ మనిషితో, గుహలో ఎవరుంటున్నారు? ఎంతమంది ఉంటున్నారు? అంత ఆహారాన్ని లోపలికి పంపించావే, నువ్వు మాత్రం బయటే ఉండిపోయావే అన్నాడు. ఆ మనిషి చిన్నడకేసి ఒక్క క్షణం చూసి, ఏముంది, మామూలు కదే, మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో మరి అన్నాడు. నేను కొన్ని గ్రామాల పీడను వదిలించిన వాడినే. మీ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి? అసలు కథ ఏమిటో చెప్పు అన్నాడు చిన్నడు. దానికి ఆ మనిషి పక్కపక్క నవ్వి, ఇదేదో మంత్రాలకు లొంగేదైతే మా ఊరి పోతయ్య ఏనాడో వదిలించేవాడు. అతన్నే కబళించిన రాక్షసుణ్ణి నువ్వు ఏం చేయగలవు? ఈ రాక్షసుడు పూర్వం ఎప్పుడో ఈ కొండ గుహలో ఉండి మా ఊరి జనాన్ని విరుచుకు తిన్నాడట. అప్పుడు ఊరు పాడుబెట్టి జనం ఎటో పోయారు. తరువాత 1 సంవత్సరానికి వాళ్ళు మెల్లిమెల్లిగా తిరిగి వచ్చి మామూలుగా జీవించసాగారు. రాక్షసుడి సంగతి అందరూ మర్చిపోయారు. ఇంతలో 6 నెలల కిందట మళ్ళీ గ్రామంలో కోళ్ళు, గొర్రెలు, మేకలు మాయం కాసాగాయి. మసకవెన్నెల్లో పోతయ్య శిష్యులకు కొండ మీద తాటి చెట్టు ప్రమాణాన రాక్షసుడు కనిపించాడట. పోతయ్య మహాధైర్యం గలవాడులే. తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం రోజూ పంపేటట్టు, వాడు గ్రామం ఛాయలకు రాకుండా ఉండేటట్టు ఏర్పాటు చేసుకు వచ్చాడు. ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్నవారు లేరు గదా. అందుచేత పోతయ్య చేసిన ఏర్పాటుకు గ్రామస్తులందరము సమ్మతించాం. అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు. ఒకనాడు పోతయ్య కుటుంబము, అతని శిష్యులు 4 కుటుంబాలు దూర గ్రామంలో జాతర చూడడానికి బయలుదేరారు. తరువాత వాళ్ళ జాడ లేదు. వాళ్ళు కొండ పక్కగా వెళ్ళాలి. రాక్షసుడు వాళ్ళను పట్టుకుని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది. పోతయ్య మండిపోయాడు. తాను ఎంత లావు పిశాచాలను గడగడలాడించగల వాడాయే. రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా? తన శిష్యులను 4 వెంట పెట్టుకుని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. రాక్షసుడు వాళ్లను కూడా పట్టన పెట్టుకుని ఉండాలి. గ్రామస్తులందరము సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వెయ్య నిశ్చయించాం అన్నాడు. చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది. రాక్షసుడు పోతయ్యను అతని మనుషులను తినేసినాక ఆ రాక్షసుణ్ణి ఎవరన్నా చూశారా అని అడిగాడు. లేదు, రాక్షసుడి పుణ్యమా అని వాడు ఇప్పుడు పాత ఏర్పాటును చక్కగా పాటిస్తున్నాడు అన్నాడా మనిషి. ఈ రాక్షసుడే అబద్ధం కావటానికి అవకాశం ఉందని చిన్నడికి తోచింది. ఎప్పుడో ఎవరో మసక వెన్నెల్లో కొండ మీద చూశామన్నారు రాక్షసుణ్ణి. వాళ్ళేమో రాక్షసుడి వాత పడ్డారట. 4 కుటుంబాలను ఒక్క దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తర్వాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు. ఇదంతా ఎలా నమ్మటం? రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసి ఉండాలి. రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య, అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట. వారి కుటుంబాలు అదివరకే ఆ గుహలో చేరాయి. వారికి ఆహారం ఊరివాళ్ళు రోజు పంపిస్తున్నారు.
ఈ ఊహ నిజమనే నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యం నిర్ణయించుకుని తన కుక్కతో గ్రామం చేరాడు. ఆ రాత్రి వాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు. లోపల చాలామంది ఉన్నట్టు అలికిడి వినిపించింది. చిన్నడు పిల్లిలా లోపలికి వెళ్ళాడు. గుడ్డి దీపం వెలుగులో 15-20 మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనపడింది. వాళ్ళంతా మాంసం పీక్కు తింటున్నారు. రాక్షసుడి జాడ ఏమీ లేదు. మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రకారును పిలిచి, నిన్న రాత్రి గుహలోకి వెళ్ళాను. అందులో చాలామంది రాక్షసులున్నమాట నిజమే, కానీ వాళ్ళు భయంకరమైన వాళ్ళు కారు. అలాంటి రాక్షసులను చాలామందిని నేను ఆట కట్టించాను. వీళ్ళ కోసం మీరు కడుపులు కట్టుకుని ఆహారం పంపటం శుద్ధ తెలివి తక్కువ అన్నాడు. చిన్నడి మాటలు విని యువకులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. చిన్నడు వాళ్ళతో ఇంకా ఇలా అన్నాడు, చూడండి, నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండవలసింది. ఒక్కసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు కానీ, అడవి మృగం కానీ కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు. కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసం గుహ విడిచి రావటం లేదు, ఎవరికంట పడటం లేదు. ఇప్పుడు మన పని ఈ రాక్షసులను వేటాడటం. అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు. పదండి. గుహ ద్వారానికి పచ్చికట్టెలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసులకు ఊదర పెట్టుదాం. రాక్షసులు ఉక్కిరిబిక్కిరి అయ్యి బయటికి వస్తారు. చిన్నడు చెప్పిన కార్యక్రమం క్షణాల మీద అమలు జరిగింది. గుహ ద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు. లోపలి వాళ్లకు ఊపిరి ఆడక కాలే కట్టెలను తోసుకుంటూ బయటికి వచ్చారు. రాక్షసులు వస్తారని ఎదురు చూస్తున్న గ్రామస్తులు పోతయ్యను, అతని మనుషులను, ఆడవాళ్లను, పిల్లలను చూసి స్తంభించిపోయారు. చూసారా, వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే. ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడన్న కథ ఆధారం చేసుకుని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బతకడానికి ఎత్తువేశారు అన్నాడు చిన్నడు. పోతయ్యకు, అతని అనుచరులకు ఇంకా గ్రామస్తుల ఎదుట ఉండడానికి మొహం చెల్లక తమ కుటుంబాలతో సహా ఎటో వెళ్ళిపోయారు. తర్వాత చిన్నడు ఊరి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని మరో గ్రామానికి బయలుదేరాడు. కథ సమాప్తం.